తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ అయితే వాయిదా వేశారన్నమాట. మళ్ళీ కొత్త డేట్స్ అయితే రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సీట్ అలాట్మెంట్ వరకు మనకి ప్రతి డేట్స్ అయితే అన్నీ మారడం జరిగింది. 3 ఫేజ్లు కూడా డేట్స్ మొత్తం మారిపోయినాయి అన్నమాట. కొత్త డేట్లు ఏంటి, మనకి ఎందుకు మార్చారు, టోటల్ షెడ్యూల్ కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి వెబ్సైట్లో కూడా ఈ పీడిఎఫ్ అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది. మనకి జూలై 4వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయానికి వస్తే జూలై 6వ తారీఖు నుండి జూలై 13వ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉందన్నమాట. మనకి వెబ్ ఆప్షన్ల విషయానికి వస్తే జూలై 8 నుంచి జూలై 15 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు టైం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జూలై 15 నుండి మనం పెట్టిన ఆప్షన్లో ఫ్రీజ్ అయితే అవుతాయన్నమాట. తర్వాత మనకి జూలై 19న మనకి సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే జూలై 19 నుంచి 23 వరకు మనకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయాలి. దాని తర్వాత సెకండ్ ఫేజ్ మనకి జూలై 27 నుంచి సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి జూలై 27 అన్నమాట. మనకి వెబ్ ఆప్షన్స్ మనకి జూలై 27 నుంచి జూలై 28 వరకు టైం అయితే అవ్వడం జరిగింది. మనకి జూలై 31న సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి ఆగస్టు 4వ తారీఖున మనకి అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి క్యాండిడేట్స్ జాయిన్ డీటెయిల్స్ అన్నీ కాలేజీలో అప్డేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫైనల్ ఫేజ్ మనకి ఆగస్టు 8వ తారీఖున రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 10 వరకు మనం పెట్టిన ఆప్షన్లో వెబ్ ఆప్షన్లు అన్నీ ఉంటాయి. దాని తర్వాత మనకి ఆగస్టు 13వ తారీఖున సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత రిపోర్టింగ్ ఆగస్టు 16 నుండి ఆగస్టు 17 వరకు రిపోర్టింగ్ అయితే ఉందన్నమాట. మనకి 3 ఫేజులకు సంబంధించి రిపోర్టింగ్ ఈ విధంగా ఉండడం జరిగింది. అండ్ అలాగే ఆగస్టు 21 నుంచి కన్వీనర్ కోటా సంబంధించి ఇంటర్నల్ స్టడీయింగ్ అయితే ఉందన్నమాట. మొత్తం మనకి 3 ఫేజులు అండ్ అలాగే ఇంటర్నల్ స్టడీయింగ్ కొత్త డేట్స్ అయితే వచ్చేసినాయి మనకి. ఎందుకంటే పర్మిషన్ కాలేజ్ సంబంధించి కొన్ని పర్మిషనల్ అప్రూవల్ అయితే రావాలన్నమాట. అందుకే డేట్స్ అయితే మొత్తం మార్చడం జరిగింది. కొత్త షెడ్యూల్ అయితే ఇదే. దీన్ని బట్టి మనకి అన్నీ జరుగుతాయి. అన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు షెడ్యూల్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.